నమస్తే వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ। ఓ పనైపోయింది, సస్పెన్స్ కు తెరపడింది। జార్ఖండ్ ఆదివాసీ నేత మాజీ సీఎం చంపై సోరెన్ కమలం గూటికి చేరడం ఖాయమైంది। ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది। అసలు చంపై సోరెన్ ఎందుకు బీజేపీకి దగ్గరయ్యారు? ఈ మొత్తం వ్యవహారంలో కమలానికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి? జార్ఖండ్ పీఠాన్ని చేజిక్కించుకోవడంలో భాగమనే ఇదంతా జరుగుతుందా? కాదంటే అవుననిలే, లేదంటే ఉందనిలే రాజకీయ నాయకుల మాటల విషయంలో ఈ సూత్రం 100కి 100 పాళ్లు నిజమవుతూ ఉంటుంది। తాజాగా జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ వ్యవహారంలోనూ ఇదే రుజువైంది। ఈ నెలాఖరున ఆయన కమలంలో చేరడం ఖాయమైంది। ఈ నెల 30న చంపై సోరెన్ కాషాయ కండువా కప్పుకోబోతున్నారంటూ అసోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు। ఇదే ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది। ఆదివాసీ నేతగా జార్ఖండ్ రాజకీయాల్లో సుపరిచితులైన నాయకుడు చంపై సోరెన్ దశాబ్దాలుగా పాలిటిక్స్లో ఉన్న సౌమ్యుడిగా, మంచి నేతగా ముద్రపడ్డారు। భూకుంభకోణం కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ఈ ఏడాది జనవరిలో ఈడీ అరెస్ట్ చేసింది। అప్పుడు హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేయగా నూతన ముఖ్యమంత్రిగా పార్టీలో తనకు అత్యంత నమ్మకస్తుడు, సీనియర్, సౌమ్యుడైన చంపై సోరెన్ను ఆయన ఎంపిక చేశారు। రాష్ట్ర ఎమ్మెల్యేలు అంతా ఏకగ్రీవంగా నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు। భూకుంభకోణం కేసులో తనపై కక్ష సాధింపుల్లో భాగంగా ఈడీ కేసులు నమోదు చేసిందని ఆరోపించారు హేమంత్ సోరెన్। ఇదే అంశంపై పలుమార్లు కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా ఇటీవలే ఆయనకు బెయిల్ వచ్చింది। దీంతో తిరిగి సీఎంగా బాధ్యతలు చేపట్టారు హేమంత్ సోరెన్। ఇక్కడి నుంచే కథ అంతా మారిపోయిందన్న వాదన వినిపిస్తోంది। నిజానికి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టారు చంపై సోరెన్। అయితే ఆదివాసీ నేత కావడంతో తనను సొంత పార్టీ నేతలే ఎంతోమంది దారుణంగా అవమానించారంటూ బాంబు పేల్చారాయన। వ్యక్తిగతంగా ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదురయ్యాయని, అందుకే ఇక పార్టీలో ఉండలేనంటూ ఆయన కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించడం కలకలం రేపింది। కేవలం ఆయన మాత్రమే కాదు, ఆయన వర్గంగా చెబుతున్న మరికొందరు ఎమ్మెల్యేలు సైతం జేఎంఎంను వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది। ఇలాంటి వేళ చంపై సోరెన్ కొన్ని రోజులుగా హస్తినలో మకాం పెట్టడంతో జార్ఖండ్ రాజకీయాల్లో ఏం జరగబోతోందన్న సస్పెన్స్ నెలకొంది। ఇదే అంశంపై ఆయన్ను మీడియా ప్రశ్నించినా వ్యక్తిగత పనుల మీద, ఇతర అంశాల కోసం హస్తిన వచ్చానంటూ చెప్పుకొచ్చారు చంపై సోరెన్। अपना निजी काम के लिए हम आए हैं। हमारा बच्ची रहता है, उससे देखने के लिए आए हैं। अपना निजी काम है, दिल्ली आना जाना होते रहता है। आज भी हम आए हैं। देखिए अभी हम जहाँ पर है वहीं पर है। देखिए हमने बोल दिया जहाँ पर अभी है वहीं पर है। आप लोग जैसे हमको सवाल करते जा रहा है ना, हम उसमें क्या कहेंगे कि हम जो स्पेशल हम जो बोल दिया, हम निजी काम के लिए काम में आए हैं और हम जहाँ पर है वहीं पर है। जब हमारा कार्यक्रम में हक नहीं बना है तो कार्यक्रम बनेगा तभी ना। कलकत्ता आप किस लिए गए थे? चलिए दिल्ली तो आप निजी काम से आ गए, कलकत्ता किस लिए गए थे? कलकत्ता से तो यहाँ आया हम। वहाँ क्यों गए थे आप? वहाँ भी आप लोग देखिए, हम भी अपना काम में आया है, निजी काम में आया है, बाद में हम बताएंगे। चलिए। కానీ ఇదే విషయంపై ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చింది। జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఆదివాసీ నేత అయిన చంపై సోరెన్ బీజేపీలో చేరడం ఖాయమైంది। తాజాగా ఆయన కమలంలో చేరే అంశంపై హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది। పార్టీలో తనకు ఎదురైన పరిస్థితులు, ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన ఆవశ్యకతతో పాటు కమలంలో చేరితే కలిగే ప్రయోజనాలు, ఇతర అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం। ఇదే అంశంపై స్పందించారు అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మ। చంపై సోరెన్ లాంటి నేతలు పార్టీలో చేరితే మంచిదేనని అభిప్రాయపడ్డారు। देखिए चंपई सोरेन जी का साथ मैं खुद चाहता हूं कि वो बीजेपी में आए और हमें ताकत दे, लेकिन वो इतना बड़ा लीडर है, उनका बारे में मुझको टिप्पणी करना ठीक नहीं लगते है। अगर वो दिल्ली में आए हैं तो कोशिश करेगा बातचीत करने का भी, लेकिन ऐसे तो मेरा इनडायरेक्ट डायरेक्ट बात होते हैं, लेकिन कभी मैं उनका साथ पॉलिटिकल बात नहीं किया हूं आज तक।
5-6 महीना से ही मेरा कभी कभी बातचीत होते रहते हैं, लेकिन मैं कभी पॉलिटिकल बात नहीं करता हूं। लेकिन मुझको लगता है अभी समय आ चुका है थोड़ा बहुत राजनीति का बात भी करना। आप पर आरोप लगाया कि आप पार्टी को तोड़ रहे हैं। देखिए, पार्टी को देखिए मैं तो चाहता हूं हेमंत सोरेन जी भी बीजेपी में आए। किस लिए? बीजेपी का मतलब क्या है? राष्ट्रभक्ति। बीजेपी ऐसा एक मंच है, मोदी जी का नेतृत्व में खुद हेमंत सोरेन जी भी है। पार्टी तोड़ने क्या क्या बात है? हम लोग मिल के काम करता हूँ, देश का ही काम करता हूँ। చంపై సోరెన్ను కమలం పార్టీ ఎందుకు చేర్చుకుంటోంది అంటే ఒకటే కారణం. త్వరలోనే జార్ఖండ్లో పాగా వేయడమే లక్ష్యంగా కమలనాథులు పావులు కదుపుతున్నారన్న వాదన వినిపిస్తోంది. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికలతో పాటే జార్ఖండ్కు సైతం ఎలక్షన్ షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని భావించారు. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం నోటిఫికేషన్లు ఇచ్చిన ఎలక్షన్లు పూర్తయిన తర్వాత జార్ఖండ్కు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈలోగా చంపై లాంటి సౌమ్యుడు, ఆదివాసీలో మంచి పట్టున్న నేత బీజేపీలో చేరడం, అది కూడా జేఎంఎంలో తన ఆత్మ గౌరవం దెబ్బతిన్నదని కమలంలో చేరడానికి సిద్ధం కావడం ద్వారా రాబోయే ఎన్నికల్లో కమలానికి భారీ లాభం చేకూరే అవకాశాలున్నాయని హస్తిని పెద్దలు భావిస్తున్నారు. పైగా చంపైతో మరికొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనుండడం ద్వారా రాబోయే ఎన్నికలకు పోరాటం మరింత సులువవుతుందని లెక్కలేస్తున్నారు కమలనాథులు. పైగా ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై ఈడీ కేసులు వేలాడుతుండటంతో ఎన్నికల సమయంలో వాటిని చూపించి చంపై సోరెన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపించడం ఒక ఆప్షన్గా ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో మహారాష్ట్ర మాదిరిగా చంపై సహా మరికొందరు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని ఎన్నికల ముందే బీజేపీ సర్కార్ను జార్ఖండ్లో ఏర్పాటు చేయాలన్న ఆలోచన సైతం బీజేపీ పెద్దలు చేయవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎటు తిరిగి పరిస్థితులు ఎలా ఉన్నా జార్ఖండ్ రాజకీయాల్లో బీజేపీ మాత్రం మరింత కీలక పాత్ర పోషించబోతోంది అన్నది స్పష్టం. మరి ఆ పాత్ర ఎలా ఉండబోతోంది అన్నదే ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది. ఇది ఇవాల్టి ఇన్స్టెంట్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.